భారత స్వాతంత్ర్యం తర్వాత మానవత్వానికి మచ్చ దేశ విభజన. ఇది మహమ్మద్ అలీ జిన్నా క్రూరమైన రాజకీయాల కారణంగా ఏర్పడింది. తనకు తాను లౌకికవాదులని చెప్పుకునే మతతత్వవాది జిన్నా. అతను తాను గాంధీ కన్నా నెహ్రూ కన్నా గొప్ప నాయకుడు కావాలనుకున్నాడు. కానీ కుంచిత స్వభావం కారణంగా కాలేకపోయాడు. ఆ క్రమంలోనే మత విద్వేషాలు రెచ్చగొట్టాడు. స్వాతంత్రం వచ్చే ముందు ముస్లింలంతా ప్రత్యేక దేశంలో ఉండాలని కోరుకుంటున్నారని తనకు తాను సూపర్ హీరో అవ్వాలనుకున్నాడు. చివరకు అయ్యాడు కూడా. కానీ అతని రాక్షస ఆటలో రక్తం ఏరులై పారింది. దేశ విభజన సమయంలో జరిగిన ఘోరమైన నిజాలను ఈ టాప్ 20 ఫ్యాక్ట్స్ లో తెలుసుకుందాం. భారత్ను రెండుగా విభజించాలని బ్రిటిష్ నిర్ణయించినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్లను ఒక దేశం కింద మూర్ఖంగా విభజించారు. జిన్నా మూర్ఖత్వంతో ముస్లిం జనాభా ఉన్నారనే కారణంతో పాకిస్తాన్కు వేల మైళ్ల దూరంలో ఉన్న ప్రస్తుత బంగ్లాదేశ్ను ఈస్ట్ పాకిస్తాన్గా ప్రకటించారు. వాస్తవానికి బంగ్లాదేశ్లోని ముస్లింల సంస్కృతి సంప్రదాయాలు వేరు. కానీ బలవంతంగా వారిని పాకిస్తాన్తో కలిపారు. కానీ పొందింది. ఇక భారత్ పాకిస్తాన్ విడిపోయేటప్పుడు కరాచీలో 50% మంది హిందువులు ఉండేవారు. ఢిల్లీలో 50% మంది ముస్లింలు ఉండేవారు. అయితే వేరువేరు దేశాలుగా ఏర్పాటు చేసినప్పుడు పాకిస్తాన్ తన రాజధానిగా మొదట కరాచీని ప్రకటించింది. భారత్ ఢిల్లీని రాజధానిగా అనౌన్స్ చేసింది. ఆ తర్వాత 90% మంది ముస్లింలు ఢిల్లీ నుంచి పాక్కు వెళ్లారు. 99% హిందువులు కరాచీ నుంచి భారత్కు వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద వలసలు దేశం విడిపోయినప్పుడే జరిగాయి. అంతేకాదు దాదాపుగా 20 లక్షల మంది ఒక దేశం నుంచి మరో దేశానికి వెళుతూ హిందువులు, ముస్లింలు, సిక్కులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని చనిపోయారు. ఎడ్ల బండిపై భారత్ నుంచి పాక్కి, పాక్ నుంచి భారత్కి కోట్ల మంది వలస వచ్చారు. భారత్ పాక్కు వెళ్లి వచ్చే రైళ్లలో ప్రతిరోజు వేల మంది దాడులు చేసుకుని చనిపోయారు. ఇది అత్యంత హింసాత్మక వలసలుగా చరిత్రకెక్కాయి. మత విద్వేషాలతో భారత్ పాక్ ప్రజలు చంపుకుంటుంటే నాటి లార్డ్ మౌంట్ బాటన్ తన భార్యతో కలిసి మై ఫేవరెట్ బ్రన్నెట్ అనే హాలీవుడ్ మూవీ చూస్తూ మద్యం చేస్తూ ఎంజాయ్ చేశాడు. భారత్ పాకిస్తాన్లు రెండు దేశాలు ఒకే రోజు స్వాతంత్రం పొందిన లార్డ్ మౌంట్ బాటన్ రెండు దేశాల వేడుకలకు హాజరు కావాలనుకున్నారు. అయితే మంచి రోజు ఆగస్టు 15 అర్ధరాత్రి ఉందని జ్యోతిష్కులు చెప్పడంతో ముందు ఆగస్టు 14న వెళ్లి పాకిస్తాన్ అవతరణ వేడుకల్లో పాల్గొన్నాడు. మరుసటి రోజు మన దేశ నాయకుల కోరిక మేరకు అర్ధరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. అందుకే మనకు ఆగస్టు 15న అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందంటారు. ఇక స్వాతంత్ర అవతరణ వేడుకల్లో ఢిల్లీలో ఆగస్టు 15న అధికారికంగా జరుగుతుంటే మహాత్మా గాంధీ ఈ వేడుకలకు గైర్హాజరయ్యారు. అప్పటికే బెంగాల్ రెండుగా విడిపోయింది. వెస్ట్ బెంగాల్ మన దేశంలో ఉంటే ఈస్ట్ బెంగాల్ ఈస్ట్ పాకిస్తాన్గా విడగొట్టి పాకిస్తాన్లో కలిపారు. ఆ టైంలో కలకత్తాలో ఉన్న గాంధీ మత విద్వేషాల వద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అయినా హిందూ ముస్లింలు కొట్టుకుంటూ చంపుకుంటూ మహిళలపై అత్యాచారాలు చేస్తూ నానా కంపు చేసేశారు. దీంతో వారి తీరుకు నిరసనగా 24 గంటల నిరాహార దీక్ష చేసి ప్రజలను శాంతి వైపు తీసుకెళ్లారు గాంధీ. ఆయన ఆగ్రహంతో దీక్షతో ప్రజలు వెనక్కి తగ్గారు. స్వాతంత్రం ప్రకటించిన తర్వాత జూన్ 3, 1948న అధికారికంగా భారత్ నుంచి వెళ్లిపోతున్నట్లు నాటి బ్రిటన్ ప్రధాని అట్లీ ప్రకటించారు. చెప్పినట్టుగానే ఒక నిమిషం కూడా ఆ దేశంలో ఉండమని చెప్పి వెళ్లిపోయారు. స్వాతంత్రం వచ్చే నాటికి ఏ దేశంలో కలవాలో జమ్మూ కాశ్మీర్ ఇంకా నిర్ణయించుకోలేదు. హిందూ ముస్లింలు సమానంగా ఉన్నారు. కానీ పాకిస్తాన్ దూకుడుగా ఆక్రమించుకునేందుకు సైన్యంతో దాడి మొదలు పెట్టడంతో జమ్మూ కాశ్మీర్ రాజు తాము విశాల లౌకిక భారత్లో కలుస్తామని నెహ్రూకు చెప్పారు. దీంతో మన సైన్యం పాకిస్తాన్ సేనను తరిమేసింది. ఇక స్వాతంత్రం వచ్చి ఏడాది గడిచిన వలసలు పెరుగుతూనే ఉండడంతో ఢిల్లీలో 1,00,000 మంది కోసం నాటి ప్రధాని నెహ్రూ కింగ్స్వే పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ సంఖ్య 3 లక్షల మందికి చేరడంతో వారికి భోజనం, నీటి సదుపాయం ఏర్పాటు చేయడం ఇబ్బందిగా మారింది. అయినా సామాన్య ప్రజల సాయంతో కష్టపడి వారికి సదుపాయాలు కల్పించారు. భారత్ పాక్ మధ్య నడిచే రైళ్లలో మొదట హిందూ ముస్లింలు బయలుదేరిన గమ్యస్థానాలకు చేరుకునే సమయానికి కొన్నిసార్లు 70% మంది శవాలుగా మారారు. ఇది అత్యంత హేయమైన చర్య అని రెండు వైపుల దేశాల నాయకులు శాంతి వచనాలు పలికినా కూడా పాకిస్తాన్లోని అతివాదుల కారణంగానే అమాయకులు చనిపోయారు. లాస్ట్ వైస్రాయ్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్ బాటన్ అధికారికంగా ప్రకటించాడు.
ఇండియా నుంచి విడిపోయి పాకిస్తాన్ ఓ దేశంగా ఏర్పడింది. అద్భుతమైన వనరులున్న మంచి భూములు లాక్కున్నారు. కానీ వారికి పాలన చేత కాలేదు. చివరకు కరెన్సీని కూడా వారు తయారు చేసుకోలేకపోయారు. 1948 చివరి నాటికి కూడా భారత కరెన్సీని ఆ దేశ ప్రజలు వాడారు. కానీ ప్రతి నోటిపై పాకిస్తాన్ ముద్ర వేసుకొని చలామణి చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ సొంతంగా కరెన్సీని తయారు చేసి జనంలోకి తీసుకెళ్లినా జనం దాన్ని నకిలీదిగా భావించేవారు. ఆ తర్వాత కూడా 3 ఏళ్ల వరకు భారత కరెన్సీకే విలువుంది. ఆ తర్వాత కానీ భారత కరెన్సీ పై నిషేధం విధించడంతో అక్కడి జనం వారి కరెన్సీని వాడటం మొదలు పెట్టారు. దేశం విడిపోయిన సమయంలో భారీగా బ్రిటిష్ సైన్యం దేశంలో ఉంది. కానీ జనం మతాల వారీగా విడిపోయి ఆవేశంతో ఒకరిని ఒకరు చంపుకోవటం, ఆస్తుల ధ్వంసం, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా కూడా పట్టించుకోలేదు. కేవలం బ్రిటన్ ప్రజలను మాత్రమే కాపాడాలని బ్రిటన్ ప్రధాని అట్లీ చెప్పడంతో వాళ్ళంతా గదుల్లో తింటూ ఎంజాయ్ చేశారు. జిన్నా ఏ కుట్రతో మత విద్వేషాలతో రెచ్చగొట్టాడో తాను అనుకున్నది సాధించాడు. ఆ దేశంలో గొప్ప నాయకుడిగా ఎదిగాడు. ఇప్పటికీ ఆయన్ను దేవుడితో సమానంగా చూస్తారు పాకిస్తాన్ ప్రజలు. కానీ పాకిస్తాన్కి చరిత్ర లేదు. ఆ దేశ చరిత్ర చదువుకోవాలంటే భారత్ గురించే చదువుకోవాలి. భారత్లోనే పాకిస్తాన్ చరిత్ర ఉందంటారు చరిత్రకారులు. భారత ఆర్థిక వ్యవస్థ 27 రెట్లు పాకిస్తాన్ కంటే అధికంగా ఉండేది. కుల మత ప్రాంతాలకు అతీతంగా విలువలు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మానవ హక్కుల కోసం మన దేశం పోరాడితే కేవలం పాకిస్తాన్ మాత్రం మతం ఆధారంగానే అభివృద్ధి అంటూ పునాదులు వేసుకుంది. అదే ఆ దేశం పాలిట శత్రువుగా మారిందంటారు చరిత్రకారులు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తన వనరులన్నీ కోల్పోయిన బ్రిటన్ మన దేశాన్ని పాలించే సత్తా లేకుండా దిగజారింది. విశాలమైన దేశం కావడంతో ఇక భయంతో దేశాన్ని పాలించలేమనుకుంది. పైగా లక్షల మంది రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం నుంచి పాల్గొన్నారు. వాళ్లంతా తిరిగి దాడి చేస్తే తాము బ్రతకలేమనే భయంతో పారిపోయిందనేది నిజమంటారు కొంతమంది హిస్టోరియన్స్. మహమ్మద్ అలీ జిన్నా, మహాత్మా గాంధీలు ఇద్దరు గుజరాతీలే. మొదట ఇద్దరు చాలా మంచి స్నేహితులు. విదేశాల్లో లాయర్లుగా పనిచేసి ఆంగ్లంపై పట్టు సంపాదించారు. ఆ విద్య కారణంగానే ఉద్యమంలో మంచి పేరు తెచ్చుకున్నారు. బ్రిటిష్ పాలకులతో చర్చలు జరపగలిగారు. నెహ్రూ కూడా లాయర్గానే తన కెరీర్ను ప్రారంభించి విదేశాల్లో చదువుకొని దేశం కోసం పోరాటం చేశారు. అయితే మత విద్వేషాలను జిన్నా రెచ్చగొట్టిన తర్వాత నాటి కాంగ్రెస్ మీటింగ్లో జిన్నా కూర్చోవడానికి కూడా ఇష్టపడేవాడు కాదట. స్వాతంత్రోద్యమంలో కూడా దేశ విభజనకు విలన్ మహమ్మద్ అలీ జిన్నా. కానీ అతడే పాకిస్తాన్కు హీరో అయ్యాడు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా పిలుచుకునే పాకిస్తానీలు జిన్నా ఫోటోలను కరెన్సీలపై ముద్రించుకున్నారు. కానీ అతని వేష భాషలు మాత్రం ముస్లిం వ్యక్తిలా ఉండవని నాటి పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకులు విమర్శించేవారు. ఇక జిన్నా విద్వేషాలకు సింబల్గా నిలవడంతో ఆయన ప్రపంచం పట్టించుకోలేదు. కానీ మహాత్మా గాంధీ ప్రపంచానికి హీరో అయ్యారు. స్వాతంత్రం ఏర్పడిన తర్వాత భౌతికంగా సరిహద్దులను పరిశీలించకుండానే మ్యాప్పై సిరిల్ రాట్క్లిఫ్ అనే బ్రిటిష్ లాయర్ పెన్నుతో గీతలు గీసి ఇవే మీ సరిహద్దులని భారత్ పాకిస్తాన్కు చెప్పాడు. అందుకే ఎప్పటికీ వివాదాస్పదంగా సరిహద్దులున్నాయి. హిందువులు నివసించే ప్రాంతం, ముస్లింలు నివసించే ప్రాంతం అంటూ ఏదో గీతలు గీశాడు. ఇక అలా గీశాక బ్రిటిష్ పాలనలో ఏనాడు కూడా ఆయన భారత్ రాలేదు. గుడ్డిగా ఏదో పరిశోధన చేసి సరిహద్దులు నిర్ణయించాడు. 2 దేశాల మధ్య నిప్పు పెట్టాడు. అది ఎప్పటికీ చల్లారలేదు. అమెరికాలో నల్ల జాతీయుల పోరాటానికి గాంధీ మాటలు, పుస్తకాలు స్ఫూర్తినిచ్చాయి. అబ్రహం లింకన్ నుంచి ఒబామా, నెల్సన్ మండేలా వరకు అందరూ మహాత్మా గాంధీ భావజాలాన్ని అనుసరించేవారే. అందుకే పాకిస్తాన్ వైపు నుంచి దేశ విభజన విలన్లను సృష్టిస్తే భారత్ నుంచి మహాత్ములను ప్రపంచానికి అందించింది. ఇక పాకిస్తాన్ దివాళా తీసి అడుక్కుంటుంటే ఇండియా మాత్రం ప్రపంచంలోనే దూసుకెళ్లిపోతుంది. జై హింద్.